నా పేరు మేకల రవీందర్. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎంపీటీసీని. ప్రస్తుతానికి జిల్లా అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నాను. ఫస్ట్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మా స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా నియోజకవర్గానికి మా మంత్రి గారు మాకు గెలవడం మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. హుస్నాబాద్ ప్రజలకు ఆయన తెల్లారి లేచిన కాంచెల్లి ఆయన మినిస్టర్స్ క్వార్టర్స్ అయినా హుస్నాబాద్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా ఆయన ప్రజల మధ్యలోనే వండుకుంటూ ప్రజలకు ఏ అవసరాలు వచ్చినా వాటిని స్వీకరిస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. వారికి ఈ జనతా మీడియా తరపున మా మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చి 18 నెలలు అవుతుంది. ఈ 18 కాలంలో పాలన పట్ల మీరు ఏం చేశారు ప్రజలకి చెప్పండి. ప్రజలకు ఫస్ట్ మా ప్రభుత్వం చేసింది ఫ్రీ బస్సు సక్సెస్ అయింది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. సన్నబియ్యం కార్యక్రమం సంతోషంగా ఉన్నారు. రైతు భరోసా రైతులు సంతోషంగా ఉన్నారు. కరెంటు ఫ్రీ కరెంటు మహిళలు సంతోషంగా ఉన్నారు. రుణమాఫీ సంతోషంగా ఉన్నారు. గ్యాస్ మహిళలు సంతోషంగా ఉన్నారు. ఇంకా ప్రజలు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఊళ్ళో ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నారు. మళ్ళా గత 10 సంవత్సరాలు ప్రభుత్వం ఏ విలేజ్లో కానీ ఒక్క ఇల్లు నిర్మాణం చేపట్టలేదు. ఈ 18 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఊళ్ళే ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నారు. అది ప్రజలు చూస్తున్నారు, సంతోషపడుతున్నారు. అరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ ఇండ్లు అయితే వస్తున్నాయి. ఈ ప్రభుత్వం చేస్తుందో చేయదో, పోయిన ప్రభుత్వం బాగా అప్పులు చేసి పోయింది. వీళ్ళు హామీలు ఇచ్చి చేస్తారో చేయరో అనే ప్రజలలో టాక్ ఉండే. ఈ ఇందిరమ్మ ఇండ్లు బేస్మెంట్ లెవెల్ కాంచేయాలి, దర్వాయి లెవెల్ స్లాబ్ లెవెల్ వరకు వెళ్ళిపోతున్నాయి. వారికి కూడా మా ఊళ్ళో మొన్న కట్టుకున్న అందరికీ ఫస్ట్ విడత లక్ష రూపాయలు అకౌంట్లో చేరినాయి. దానికి ప్రజలు సంతోషపడి మేము కూడా కట్టుకుంటాం, మాకు కూడా ఇండ్లు కావాలని మమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది. మేము మా మంత్రి గారి చొరవతోని మా విలేజ్కి మా మండలానికి ఇంకా అదనంగా ఇండ్లు కావాలని మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. వారు కూడా చేద్దాం, ఒకటి తర్వాత ఒకటి చేద్దాం. మనకు ప్రభుత్వం నడుస్తుంది మెల్లమెల్లగానే. అన్ని అప్పులు పోయిన ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసినా కానీ మనం మెల్లమెల్లగా అన్నీ సాధించుకుంటూనే పోదామని మా మంత్రి గారు మాకు పదే చెప్పుకుంటూ, మమ్మల్ని కూడా ఆయన నిద్రపోకుండా మమ్మల్ని నిద్రపోనీయకుండా మమ్మల్ని అలర్ట్ చేసుకుంటూ ఊళ్ళో ఏ సమస్యలు ఉన్నా ఏ సమస్యలు ఇచ్చినా చిన్న సమస్య ఇచ్చినా నా దృష్టికి తీసుకురండి, నేను స్పందిస్తా అని చెప్పి మేము ఏ విషయం చెప్పినా కానీ అధికారులకు తొందర ఫోన్ చేసి మాట్లాడి పలాని ఊళ్ళో పలాని సమస్య ఉన్నదట మీరు ఏం చేస్తారని మా మంత్రి గారు మా ప్రజలను పట్టించుకుంటూ మాకు పరిపాలన మంచిగా అందిస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా మంచి పరిపాలన చేస్తున్నాడు. మళ్ళా 10 ఏళ్ళు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ జనతా మీడియా తరపున మా మంత్రి గారికి మా ముఖ్యమంత్రి గారికి వారికి ధన్యవాదాలు తెలుపుతుంటున్నాను. సరే, మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. సర్పంచ్, ఎంపీటీ, జెడ్పీటీసీ. మరి ఫలితాలు ఎలా ఉంటాయి? ప్రజా తీర్పు ఎలా ఉంటుంది? ప్రజా తీర్పు కాంగ్రెస్ వైపే ఉంటుంది. కాంగ్రెస్ సర్పంచులు, కాంగ్రెస్ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అంతా కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకుంటారు ప్రజలు. ముఖ్యమంత్రి మా మంత్రి గారి పేరు నిలబెడతారని మేము ప్రజలను ఈ మీడియా తరపున ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. చెప్పండి, మీ పేరు చెప్పండి. చొప్పరి ధర్మయ్య, మాజీ ఎంపీటీసీ. మరి ఎలా ఉంది సార్ ఇప్పుడు మీరు మాజీ ఎంపీటీసీగా మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పథకాల మీద ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది, ఒక 3 సంవత్సరాలు ఆగితే మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని. దీని మీద మీరు కామెంట్ చెప్పండి. అవి కళలు కనబడే కానీ రేవంత్ రెడ్డి పరిపాలన మీద ఎవరు చేయలేరు. ఒక్కొక్కరికి రైతు రుణమాఫీ అయింది. రైతు బంధువు బాగానే పడుతున్నాయి. కరెంట్ ఫ్రీ, బస్సు ఫ్రీ, ఈ బోనసు
ఆ కింటాకు 500 బోనస్ ఇస్తున్నారు. ఏ ప్రభుత్వం ఇచ్చింది? ఇంట్లో ఒక కరెంటు ఫ్రీ, నా ఇంట్లో 1000 రూపాయలు వచ్చేది. అట్లాంటిది నాకు ఒక్క రోజుకి 1000 రూపాయలు, నెలకి 1000 రూపాయలు తప్పుతానే అంటే ఈ ప్రభుత్వం ఎంత ఆదుకుంటుంది పేద ప్రజలను? ఇచ్చిన హామీలు అన్నీ ఇప్పటివరకు దగ్గరకు వచ్చినాయి. ఏమున్నా 1, 2 ఉన్నాయి. ఈ 3 సంవత్సరాలు పూర్తి అవి కూడా ఇచ్చడానికి ఓకే ఉన్నాయి ప్రభుత్వం. నా పేరు మొలుగు మల్లయ్య, లారీ డ్రైవరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలల్లో ఇచ్చిన హామీలు మంచిగానే నెరవేరుస్తున్నాయి. 1, 2 మిగిలి ఉండవచ్చు. ఈ మిగిలినవి కూడా ఈ వచ్చే 3.5 సంవత్సరాలలో చేస్తారని మాకు నమ్మకం ఉంది. సార్, ఇప్పుడు మరి గత 10 ఏళ్ల పాలనకి ఇప్పుడు కాంగ్రెస్ పాలనకి మీరు ఏం మార్పు గమనించారు? మార్పు అంటే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంటు, ముఖ్యమంత్రి గారు ఎన్నో బుడుబుడుకల మాటలు చెప్పిండు కానీ ఏది సాధ్యం కాలేదు ఆయనతోని. ఈ రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పిండో అది 99% దగ్గర పడ్డాయి. ఇంకో ఏమన్నా ఉంటే 2, 3 మిగిలి ఉంటాయి. ఆ మిగిలి ఉన్నాయి కూడా ఈ 3.5 సంవత్సరాలలో హామీ ఇచ్చి చేస్తాడని నమ్మకం మాకు ఉన్నది. అలానే చెప్పండి సార్, ఇప్పుడు మరి గత 10 ఏళ్ళకి పాలనకి ఇప్పుడు పాలనకి మీరు ఏం తేడా గమనించారు? గత 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు దాచుకున్నాయే తప్ప ప్రజలకు ఏం ఉరగబెట్టింది ఏం లేదు. వాళ్ళు ఈ ఫోన్ ట్రాపింగు ఇవి అన్నీ కథలు చేసి ఆ 40 ఎకరాలు ఉన్న భూమి ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 600 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకొని ఆ ఫామ్ హౌస్నే చూసుకుంటూ పరిపాలన చేసింది తప్ప ఆయన మాకు ఏం చేసింది ఏం లేదు. మాకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెలి మాకు ఫ్రీ బస్ అయితేనేమి, మన కరెంటు బిల్లు అయితేనేమి, గ్యాస్ సిలిండర్ అయితేనేమి, ఈ రైతు బంధు, రైతు భరోసా, ఈ మహిళలకు అన్నీ సన్న బియ్యం ఇచ్చి సంతోషపరుస్తాడు. మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మాకు చాలా నమ్మకం ఉంది. సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ అన్నీ కూడా మంచిగా గెలుతారని మాకు నమ్మకం ఉంది.